హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్లీ ఏదైతే సిటిఎఫ్ ఛాలెంజ్ ఉందో దాన్ని అయితే సాల్వ్ చేయబోతున్నాం. రైట్, సో ఫుల్ డీటెయిల్గా చెప్తా, కొంచెం వీడియో లెంతీ అవుతుంది. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 IP అడ్రస్ అయితే ఇచ్చినాం క్వశ్చన్లో. సో ఏదైనా ఒక IP అడ్రస్ తీసుకోవచ్చు, 2 సేమ్ మిషన్సే, మల్టిపుల్ పీపుల్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి 2 IP అడ్రస్లు అయితే ప్రొవైడ్ చేసినాం. మనం ఏం చేయాలంటే యూజర్ ఫ్లాగ్ ఫైండ్ చేయాలి, అట్లనే రూట్ ఫ్లాగ్ ఫైండ్ చేయాలి. తర్వాత ఇక్కడ మన క్లూ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ వల్నరబిలిటీస్ టు ఎక్స్ప్లాయిట్. సో వల్నరబిలిటీస్ ఉంటాయంట మల్టిపుల్, వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తే మనకి మిషన్ యాక్సెస్ తెచ్చుకోవచ్చు. మిషన్ యాక్సెస్ తెచ్చుకోనికి మనం అట్లనే ఇంటర్నల్ మిషన్ అయితే యూజ్ చేయాలి. రైట్, సో రివర్సల్ తెచ్చుకోనికి. ఫైన్, ఓకే. సో ఏదన్నా ఒక IP అడ్రస్ తీసుకుందాం, రెండిట్లో గించాలి తీసుకొని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ Nmap స్కాన్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ చేసేసిన, సో దట్ టైం అనేది లెంతీ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ Nmap ఈ కమాండ్ యూజ్ చేసిన, మీరు కూడా మీ కస్టమ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ బోర్డ్ చూస్తే SSH ఒకటి ఉంది, HTTP ఉంది. HTTP అంటే మనకు ఆల్రెడీ తెలుసు, వెబ్సైట్. సో సింపుల్గా ఏం చేద్దామంటే దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ అయితే కనిపించింది. రైట్, సో సర్వీసెస్, అబౌట్, కాంటాక్ట్ ఏది క్లిక్ చేసినా మనకి ఏం ఓపెన్ అవుతలేదు. సో ఇదే పేజ్లో ఉంది. రైట్, డన్. ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ మనం డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేస్తాం. ఒక వెబ్సైట్ కనిపించింది, సో అది కూడా ఆల్రెడీ చేసి పెట్టేసిన ఇక్కడ. సో గోబస్టర్ యూజ్ చేసిన, డైరెక్టరీ సెర్చ్ కమాండ్ వర్డ్ లిస్ట్కి డైరెక్టరీ లిస్ట్ 2.3 medium.txt అయితే ప్రొవైడ్ చేసిన. అండ్ మనకి ఇక్కడ కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి చూడండి. సో జావా స్క్రిప్ట్, CSS, యూజర్స్, అప్లోడ్స్. మనకి ఈ 2 అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో కాపీ చేద్దాం సింపుల్గా, ఇక్కడ ఎండింగ్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. బూమ్, ఇక్కడ చూడండి ఇంటర్నల్ మిషన్ 1, ఇంటర్నల్ మిషన్ 2 అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ 2 ప్రొవైడ్ చేసిన నేను మిషన్స్, ఏదన్నా ఒక్కటి తీసుకోండి మనకి రివర్సల్ తెచ్చుకోనికి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పాస్వర్డ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్లో లేదు, ఎన్క్రిప్టెడ్ ఉంది. నాకు ఎట్లా తెలుసు అంటే నాకు కూడా తెలియదు, మీరు ట్రై చేస్తే పాస్వర్డ్ అనేది రాంగ్ అని వస్తుంది. సో దట్ మీరు ఒక ఐడియా తెచ్చుకోవాలి, ఓకే పాస్వర్డ్ ఎన్క్రిప్షన్లో ఉండొచ్చు, డీక్రిప్ట్ చేయాలి అని. ఓకే రైట్, సో దీన్ని డీక్రిప్ట్ చేయడానికి ఆర్ డీకోడ్ చేయడానికి నేను base64 వాడుతున్నా. రైట్, సో base64 అంటే ఇందులో పేస్ట్ చేయండి, డీకోడ్ చేయండి. డీకోడ్ చేయగానే మనకి పాస్వర్డ్ వచ్చింది, సైబర్ బ్లాగ్స్ అని. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమేమి వచ్చినాయి. సో IP అడ్రస్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ కూడా ఉంది మనకి. సో వీటిని యూజ్ చేసుకొని మనం SSHతోని కనెక్ట్ అయితే కావచ్చు. ఓకే, సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కమాండ్ SSH, యూజర్ నేమ్ వచ్చేసి ఇంటర్న్ మనకి, అండ్ IP అడ్రస్ వచ్చేసి అది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 1 minute. రైట్, సో మీరు ఇక్కడ చూసినట్టయితే యూజర్ నేమ్ వచ్చేసి ఇంటర్న్, IP అడ్రస్ వచ్చేసి ఇది, అండ్ పాస్వర్డ్ మనకు ఆల్రెడీ తెలుసు, సైబర్ బ్లాగ్స్. ఎంటర్ కొట్టండి. సో పాస్వర్డ్ కొట్టేసేయండి, సైబర్ బ్లాగ్స్. కొట్టగానే బూమ్, మనకి లాగిన్ అయిపోయినాం మనం. సో దీన్ని క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది జస్ట్ మనకి రివర్సల్ తెచ్చుకోనికి ఒక మిషన్ అన్నమాట. సో దీంట్లో ఏముండదు, మనం ఇంటర్నల్ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వలేం కాబట్టి డైరెక్ట్ ఇంటర్నల్ మిషన్ అనేది నేను SSH లాగా ప్రొవైడ్ చేసిన అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే రూట్ పర్మిషన్ ఉందా లేదా చూద్దాం. సుడో కొట్టండి, పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ సైబర్ బ్లాగ్స్, మనకి రూట్ అయితే వచ్చేసినాం. ఓకే ఫైన్, క్లియర్ చేయండి. ఓకే, సో ఇది అట్లా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ థింగ్, స్టక్ అయిపోయినాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు, అప్లోడ్స్ అనేది ఉంది మనకి. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం, మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఫైండ్ చేయవచ్చా లేదా. సో కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే బూమ్, ఇక్కడ చూడండి మనకి అప్లోడ్స్ పేజ్ అవుతుంది, బట్ ఇలా ఏం డేటా లేదు. మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు, అప్లోడ్స్ ఉందంటే మనకి అప్లోడ్ చేయడానికి ఏదైనా ఒకటి ఉంటుంది, పాతో లేకపోతే డైరెక్టరీయో ఏదో ఒకటి ఉంటుంది. సో ఏం చేద్దామంటే ఇక్కడ మనం దాన్ని ఫైండ్ చేద్దాం. సో దీన్ని క్రోమియం బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఏదైతే మెయిన్ వెబ్సైట్ ఉంటుందో సో దాన్ని క్రోమియం బ్రౌజర్లో ఓపెన్ చేయండి, అంటే మన బబ్సూట్ బ్రౌజర్లో. బబ్సూట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టార్గెట్కి రండి. రైట్, సో వన్స్ ఆ వెబ్సైట్ మీరు ప్రాక్సీలో ఓపెన్ చేసిరనుకో, మనకి టార్గెట్లో సైట్ మ్యాప్ కింద ఒక లింక్ అయితే వస్తుంది అన్నమాట. సో దీన్ని డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మనకి ఫోల్డర్స్ అన్నీ కనిపించినాయి చూడండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే యూజర్స్ ఉంది, అప్లోడ్స్ ఉంది. సో ఇట్లా కూడా మనం డైరెక్టరీస్ అయితే ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే,
సో ఇక్కడ సిఎస్ఎస్ ఇవన్నీ మనం ఆల్రెడీ గోబస్టర్లో వచ్చింది, బట్ ఇది మాత్రం రాలేదు. సో దీన్ని డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది మనకి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలి? సింపుల్గా నావిగేట్ చేయొచ్చు. సో దీన్ని నేమ్ కొట్టేసేయండి, పాత్లో మనకు వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనకి /cdn-cgi/లాగిన్ అని ఉంది పాత్ లోపల, అది కొట్టండి. కొట్టంగానే బూమ్ మనకి లాగిన్ పేజ్ వచ్చింది. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, మనకి ఐడియా లేదు, బట్ కింద మీకు లాగిన్ అస్ గెస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి. సో సరే గెస్ట్ లాగా లాగిన్ అయ్యి చూద్దాం మనం. డన్. సో మనకి వెబ్సైట్ అయితే గెస్ట్ లాగా లాగిన్ అయినాం. అండ్ ఇక్కడ అకౌంట్ సెక్షన్కి పోయినాం అనుకో. ఓకే, మనకు ఒక యాక్సెస్ ఐడి ఉంది, గెస్ట్ నేమ్తోని ఒక ఈమెయిల్ కూడా ఉంది. ఓకే ఫైన్, రైట్. తర్వాత బ్రాండింగ్ పోదాం. ఓకే, సమ్ డేటా ఉంది. క్లయింట్స్ పోదాం, సమ్ డేటా ఉంది. ఇక్కడ అప్లోడ్స్ ఉంది చూడండి, అప్లోడ్స్కి వెళ్దాం. అప్లోడ్స్కి వెళ్తే మనకి ఏమొచ్చింది? యాక్షన్ రిక్వెస్ట్ సూపర్ అడ్మిన్ రైట్స్ అంట. మనం అడ్మిన్ అకౌంట్ ఉంటేనే మనకి ఈ యాక్షన్ అనేది చేయగలుగుతాం. ఓకే రైట్. సో అకౌంట్కి వెళ్ళిపోదాం. మనకి అకౌంట్స్లో మన డేటా అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లింక్లో పారామీటర్ ఉంది, రైట్. ఐడి = 2 ఉంది. సింపుల్గా నేను ఐడోర్ వల్నరబిలిటీ ఉండొచ్చు అని నెంబర్ చేంజ్ చేసి చూద్దామని కొన్నా. సరే 4 ర్యాండమ్ నెంబర్ ఏదైనా తీసుకుందాం. 4 తీసుకుంటే ఇక్కడ నాకు వేరే యూజర్ యొక్క యాక్సెస్ ఐడి అయితే వచ్చింది, రైట్. ఓకే, సో లెట్స్ టేక్ ఇప్పుడు మనం రిక్వెస్ట్ని క్యాప్చర్ చేద్దాం ఇక్కడ. సో ప్రాక్సీకి వచ్చేయండి, ఇంటర్సెప్ట్ ఆన్ చేయండి అండ్ రీలోడ్ కొట్టేసేయండి. అండ్ మనకి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని ఇంట్రూడర్కి సెండ్ చేయండి, ఎందుకంటే మనం అటాక్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఆఫ్ చేయండి, ఇంట్రూడర్కి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఐడి ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ చేంజ్ చేయాలి నెంబర్స్. యాడ్ కొట్టండి. ఓకే, మనకి యాడ్ అయిపోతుంది పేలోడ్స్కి రండి. ఇక్కడ మనం నెంబర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను సింపుల్గా 1 to 20 దాకా ఇస్తున్నా. డన్. సో ఒక 20 నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చేసి అటాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అటాక్ స్టార్ట్ చేయగానే మనకి రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సో ఏదైతే డిఫాల్ట్ మనకి ఉందో రెస్పాన్స్, ఇక్కడ రెండర్కి వెళ్ళిపోయినాం అనుకో మనకు కనిపిస్తుంది డేటా. సో ఇది జాన్ అకౌంట్ 3836 ఉంది. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఏం డేటా కనిపించలే, అంటే లెంత్ 3811 ఉన్నది మనకి డేటా అయితే కనిపించదు. సో అది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3843 చూడండి, గెస్ట్ మనదే. ఓకే, 11 అవసరం లేదు. 3836 జాన్, 11 అవసరం లేదు, 12 అవసరం లేదు, 11 అవసరం లేదు, 12 అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 3838 ఉంది చూడండి, మనకి 13లో. ఓకే, అండ్ 3843 కూడా ఉంది చూడండి ఇక్కడ, రైట్. సో 3843లో చూస్తే మనకి యాక్సెస్ ఐడి 34322 అడ్మిన్ అని ఉంది, రైట్. సో అడ్మిన్ యొక్క యాక్సెస్ ఐడి ఇది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రిక్వెస్ట్ అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఇక్కడ పొజిషన్లో మన కుక్కీ వచ్చేసి యూజర్ 2233 ఉంది, రోల్ వచ్చేసి గెస్ట్ ఉంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ని అబ్జర్వ్ చేయండి. యాక్సెస్ ఐడి కుక్కీ లోపల ఉంది, ఇక్కడ యాక్సెస్ ఐడి కుక్కీ లోపల ఉంది, రోల్ వచ్చేసి గెస్ట్ అని ఉంది. సో వీటిని చేంజ్ చేస్తే మనకు అడ్మిన్ పర్మిషన్ అనేది వచ్చేస్తుంది కదా. సో దాన్ని చేంజ్ చేయడానికి మనం సింపుల్గా బ్రౌజర్కి వచ్చేసేయండి, ఇన్స్పెక్ట్లోకి రండి. మీరు కావాలంటే అది రిపీటర్ కూడా యూజ్ చేయొచ్చు, రైట్. ఇక్కడ అప్లికేషన్ రండి అండ్ కుకీస్ అని ఉంటుంది లెఫ్ట్ సెక్షన్లో. అండ్ ఒక్కొక్క బ్రౌజర్కి ఒక్కొక్క కార్డు ఉంటాయి కుకీస్. ఇన్ కేసు మీరు వేరే బ్రౌజర్ వాడితే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కుకీస్ సెక్షన్ ఏడు ఉంటుందో అని, రైట్. లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి రోలు యూజర్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మనకి అడ్మిన్ యొక్క ఐడి తెలుసు కదా, 34322. సో దాన్ని ఇక్కడ టైప్ చేయండి, 3422 కొట్టేసి నేమ్ కూడా మనం అడ్మిన్ చేసేద్దాం. ఓకే, సో చేసేసి సింపుల్గా రీలోడ్ చేద్దాం. వెబ్సైట్ రీలోడ్ కాగానే మనకి యూజర్ అడ్మిన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్లోడ్స్ ఓపెన్ చేసి చూద్దాం. బూమ్, ఇక్కడ చూడండి మనకి ఓపెన్ అయిపోయింది ఇమేజ్ అప్లోడ్స్. ఇప్పుడు మనకి అప్లోడ్ చేయడానికి ఒక చాయిస్ ఉంది, రైట్. సో ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ ఉండొచ్చు కదా, సో మనం అది యూజ్ చేసుకొని రివర్షల్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఎవరికైతే తెలియదో మనం ప్రీవియస్లీ ఒక సిటిఎఫ్ ఛాలెంజ్ సాల్వ్ చేసినాం. అందులో ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీతోని రివర్షల్ ఎట్లా తెచ్చుకోవాలో సొల్యూషన్ అయితే చెప్పినా నేను. ఆ వీడియో ఐ బటన్లో పెడతా, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. ఓకే,
డన్. సో మనకి రివర్షల్ తెచ్చుకోనికి మనం రివర్షల్ జనరేటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో revision.com ఇది మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఏంది, ఐపీ అడ్రస్ అయితే కావాలి. సో మనకి ఏదైతే ఇంటర్నల్ మిషన్ ఉందో ఇందాక లాగిన్ చేసినాం SSHతోని, అందులో IF కాన్ఫిగ్ అని కొట్టండి. మనకి ఐపీ అడ్రస్ అయితే వచ్చేసింది. సో దీన్ని సింపుల్గా కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి, రైట్. అండ్ పోర్ట్ నెంబర్ మీరు మీ ఇష్టం ఉన్నది ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ 66688 ఇస్తున్నా. సో ఈ కమాండ్ కాపీ చేయండి, మన ఇంటర్నల్ మిషన్లో పేస్ట్ చేయండి. ఓకే, డన్. తర్వాత మనం ఒక PHP పేలోడ్ అయితే చూడాలి, ఎందుకంటే వెబ్సైట్లో మనకి వర్క్ అయ్యే పేలోడ్ ఏంది PHP అన్నమాట. సో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ PHP పెంటెస్ట్ మంకీ మన ఫేమస్ది. సో దాన్ని తీసుకొని కాపీ చేస్తున్నాం, రైట్. సో కాపీ చేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ index.php అని ఉంది. సో ఒక PHP ఫైల్ క్రియేట్ చేస్తున్నా, సింపుల్గా సేవ్ చేయండి దాన్ని. సో నేను ఫైల్ నేమ్ వచ్చేసి index.php అయితే అని సేవ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. హ్యాకర్ నేమ్ ఏదైనా ఇచ్చేసేయండి, చూస్ ఫైల్ కొట్టండి. సో ఇక్కడ index.php అన్నది మీరు shell.php అని ఇవ్వచ్చు, నేమ్ ఏదని ఇవ్వచ్చు. ఓకే, బట్ PHP ఫైల్ అయ్యి ఉండాలి. ఓకే, ఓపెన్ కొట్టండి, అప్లోడ్ కొట్టండి. ద ఫైల్ index.php హ్యాస్ బీన్ అప్లోడెడ్. బట్ మనకి రివర్షల్ రాదు. ఎందుకు రాదు అంటే మనం ఓపెన్ చేయాలి PHP ఫైల్ని. సో ఎప్పుడైతే PHP ఫైల్ ఓపెన్ అవుతుందో అప్పుడే PHP కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బట్ మనకి ఎక్కడ ఉంటుంది ఇది? సో మనం ఇందాక డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేసినప్పుడు అప్లోడ్స్ అని ఒక ఫోల్డర్ కనిపించింది కదా, రైట్. సో అప్లోడ్స్ అని కొట్టండి, మన ఫైల్ నేమ్ ఏందో అది కొట్టండి, index.php. ఇన్ కేస్ మీరు షెల్ ఉంటే shell.php అని కొట్టాలి. కొట్టేసి ఎంటర్ కొట్టండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే బూమ్ మనకి చూడండి షెల్ అయితే వచ్చేసింది ఇక్కడ, రైట్. సో ఇది క్లియర్ చేద్దాం. క్లియర్ చేస్తే టర్మ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నాట్ సెట్ అని వస్తుంది, అంటే ఇది అనేది క్లియర్ అవుతలేదు. సో మీకు ఆల్రెడీ షార్ట్ చూసి ఉంటే షెల్ని స్టెబిలైజ్ ఎట్లా చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఈ కమాండ్స్ అయితే వాడచ్చు, ఇక్కడ ఉన్నాయి, రైట్. సో ఈ కమాండ్స్ వాడచ్చు, మీరు సింపుల్గా వీటిని కాపీ పేస్ట్ చేసేయండి మీకు ఇచ్చిన లింక్తోనే. ఓకే, పేస్ట్, ఎంటర్ 2 times ఎంటర్ కొట్టండి. తర్వాత లాస్ట్ కమాండ్ ఎక్స్పోర్ట్ టర్మ్ ఈక్వల్ టు టర్మ్ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేయండి. డన్. ఇప్పుడు క్లియర్ కొడితే వర్కౌట్ అవుతుంది చూడండి. డన్, క్లియర్ అయిందిగా, రైట్. సో మనం www డేటాలో ఉన్నాం. who am I అని కొడదాం ఒకసారి. సో www-data మనం. ఓకే, ఫైన్. మనకి user.txt ఎక్కడ ఉంటుంది, cd/home. ls కొడదాం, రాబర్ట్ అనే యూజర్ ఉండు, cd రాబర్ట్. ఓకే, ls కొడదాం, user.txt ఉంది. ఇప్పుడు సింపుల్గా దాన్ని రీడ్ చేయడానికి cat user.txt కొడదాం. బట్ పర్మిషన్ డినే ఉంది. సో రైట్, ఫస్ట్ మనం పర్మిషన్ చెక్ చేద్దాం. దానికి ls-la అని కొట్టాలండి. సో మనకి user.txt ఫైల్ యొక్క పర్మిషన్ చూడండి. సో రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఓన్లీ రాబర్ట్కి మాత్రమే ఉంది ఇక్కడ. సో మనం ఎవరమంటే ఇక్కడ www.data మన యూజర్, మనం రాబర్ట్కి చేంజ్ చేయాలి. సో దానికి మనకి రాబర్ట్ యొక్క పాస్వర్డ్ అయితే తెలియదు. సో తెలియదు మనకి, దాన్ని ఫైండ్ చేయాలి మనం. సో జనరల్గా నేను www.html ఫోల్డర్లో చెక్ చేస్తాను, ఎందుకంటే వెబ్సైట్ అందులోనే ఉంది, రైట్. మనకి లాగిన్ పేజ్ ఒకటి ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళిపోదాం. cd login ls. సో కొడితే ఇక్కడ మనకి సమ్ ఫైల్స్ ఉన్నాయి చూడండి. సో database.php ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది అది. సో దాన్ని రీడ్ చేద్దాం ఒకసారి, మనకి రీడ్ చేయడానికి వస్తుందో రాదో చూద్దాం. బూమ్, అందులో డేటా ఉంది చూడండి, రాబర్ట్ అని ఉంది. అండ్ మనకి ఇక్కడ పాస్వర్డ్ టైప్ కొంచెం ఉంది, రైట్. సో ఏం చేద్దామంటే సింపుల్గా మనం రాబర్ట్ అని చేంజ్ చేద్దాం. తర్వాత పాస్వర్డ్ ఉంది కదా, సో దీన్ని కూడా కాపీ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం వెదర్ పాస్వర్డా కాదా అనేది. బూమ్, రాబర్ట్కి వచ్చేసాం చూడండి మనం. డన్. ఇప్పుడు మనం సింపుల్గా మనం క్యాట్ cd/home/robert ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. ls user.txt ఉంది కదా, cat user.txt ఓపెన్ చేయవచ్చు. ఇది యూజర్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది మనకి.
నెక్స్ట్ రూట్ ఫ్లాగ్ ఫైండ్ చేయాలి. సో మనకి పర్మిషన్స్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయడానికి ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం సూడో ఎల్తో చెక్ చేస్తాం ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని. అండ్ యాక్చువల్లీ మనకి పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో నో పాస్వర్డ్లో మనకి యూజర్ బిన్ క్యాట్ అనే కమాండ్ ఈ ఫైల్స్ మీద యూజ్ చేయొచ్చు అని ఉంది. సో ఇది నో పాస్వర్డ్ అంటే ఏంటంటే మనం సూడో వాడినప్పుడు కూడా రూట్ పాస్వర్డ్ మనకు అడగకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం అన్నమాట, రైట్. సో మనకి ఏంది ఎక్సెట్రా అర్జెంట్ క్రోన్ డాట్ బీకే అని ఉంది, రైట్. సో నేను ఏం చేస్తున్నా అంటే సూడో కమాండ్ వాడి క్యాట్ ఈ పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టగానే మనకు ఒక ఫైల్ అయితే ఓపెన్ అయింది చూడండి. సో ఎడిట్ దిస్ ఫైల్ రన్ బై క్రోన్ అంట. క్రోన్ అనేది నాకు కూడా తెలియదు అనుకుందాం. సో ఇక్కడ కింద చూస్తే మనకి *** ఎక్సెట్రా స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని ఉంది, రైట్. సో మనకి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ ఫైల్ అవుతుంది, ఓకే ఫైన్. అండ్ క్రోన్ అనేది నాకు అసలు తెలియదు, అసలు ఏంది క్రోన్. సో ఏం చేద్దామంటే మనం ChatGPTని అడుగుదాం సింపుల్గా, లేకపోతే గూగుల్ బాట్కి వెళ్ళిపోదాం, రైట్. గూగుల్ బాట్కి వెళ్ళిపోయి నేను సింపుల్గా దీన్ని కాపీ చేస్తున్నాయి ఫైల్ని, ఓకే. ఇక్కడ ఫైల్ మొత్తాన్ని కాపీ చేసేసి సింపుల్గా ఇందులో పేస్ట్ చేస్తున్నా. మనకు అది ఏం చెప్తుందో చూద్దాం. అండ్ మనకి ఇక్కడ చూస్తే ద ఫైల్ డిఫైన్స్ టాస్క్ కమాండ్స్ టు రన్ ఆటోమేటికలీ టు స్పెసిఫిక్ టైమ్స్ అంట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆ స్పెసిఫిక్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది అంట, ఓకే. సో ఫీల్డ్ MH మంత్, ఓకే. మంత్ స్టార్ మీన్స్ ఎవ్రీ మినిట్ అంట, ఓకే. అన్ని స్టార్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మినిట్ ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డన్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాడు క్లియర్గా. సో క్రోన్ ట్యాబ్లో అది యూజ్ అవుతుంది. సో ఏమంటుండంటే ఇక్కడ ఫైల్ని మనకి ఈ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అనేది ఎవ్రీ మినిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నాడు, ఓకే. సో ఎవ్రీ మినిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయడానికి వస్తుందా చూద్దాం. ఫస్ట్ CD ఎక్సెట్రాకి వెళ్ళిపోదాం, పాత్. తర్వాత పర్మిషన్స్ చెక్ ఇద్దాం, ls-la స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని కొట్టండి. కొట్టంగానే ఇక్కడ చూస్తే మనకి రాబర్ట్కి పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్. సో ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ నానో యూజ్ చేస్తున్నా, నానో స్క్రిప్ట్ ఓకే స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని ఎంటర్ కొడుతున్నా. సో ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు, ఫైన్. సో ఏం చేద్దామంటే మనం రివర్షల్ జనరేటర్కి వచ్చాయండి. మనకి రివర్షల్ తెచ్చుకోనికి బ్యాష్కి రూట్లకి, సో ఇది యూజ్ చేయొచ్చు మనం. సో ఏం చేద్దాం, సింపుల్గా దీన్ని కాపీ చేద్దాం, ఇదైతే చేంజ్ చేద్దాం, 555 పెడదాం, ఓకే. కాపీ చేద్దాం సింపుల్గా దీన్ని. అండ్ మనకి తెలుసు కదా ఇది. అట్లనే ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేసే ముందు మనం ఇంకో SSH టర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం, రైట్. SSH ఇంటర్న్ ఓపెన్ చేద్దాం. పాస్వర్డ్ మనకు తెలుసు, సైబర్ బ్లాక్స్. సో క్లియర్ చేద్దాం ఇది, డన్. సో ఇక్కడ మనం కమాండ్ అయితే పేస్ట్ చేద్దాం. సో రివర్షల్ కమాండ్కి ఇది. సో 555లో లిజన్ అవుతుంది, ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం, రైట్. సో లిజనింగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నారు, ఓకే. సో కాపీ చేద్దాం, కాపీ చేసి ఇందులో పేస్ట్ చేద్దాం, రైట్. సో ఎప్పుడైనా బ్యాష్ ఫైల్ అంటే మనం బ్యాష్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఎస్హెచ్ ఫైల్, దానికి హెడర్ అనేది ఉండాలి, /= bin/bash అని ఉండాలి, ఓకే. సో ఉండి దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు, డన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్క్రిప్ట్లో ఒకసారి చూపిస్తాను నేను, క్యాట్ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. సో ఇది అవుతుంది మనకి. సో ఈ ఫైల్ ఏమన్నారు, ఎవ్రీ 1 minute ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నారు. సో ఇది ఎగ్జిక్యూట్ అయిందనుకో మనకు ఆటోమేటిక్గా రివర్షల్ రావాలి ఇక్కడ, ఓకే. సో వెయిట్ చేద్దాం 1 minute. 1 minute వెయిట్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ 3:08 అయింది టైము. ఇప్పుడు ఒక 1 minute వెయిట్ చేసి చూద్దాం. భూమి ఇక్కడ చూడండి మనకి రూట్ @ Ubuntu CTF వచ్చేసింది.
అంటే స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో దట్ మనకి రూట్ అనేది షెల్ వచ్చేసింది. సో ఇక్కడ హూ యామ్ ఐ అని కొట్టండి, రూట్ యూజర్. ఓకే, సో వన్స్ రూట్ యూజర్ అని వచ్చేసిందంటే మనకి రీడ్ చేయవచ్చు కదా, cd/root, సారీ స్పెల్లింగ్ తప్పు, రూట్ ls కొడదాం. మనకి root.txt ఉంది చూడండి ఫైల్ ఇక్కడ. సో ఇక్కడ క్యాట్ root.txt కొట్టేసాడు, బూమ్, ఇది మన ఫ్లాగ్ అనమాట. ఓకే, సో ఇట్లా ఈ మిషన్ అయితే సాల్వ్ చేయవచ్చు. అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చిన నేను ఇక్కడ, లైక్ mail.txtలో అదైతే ఓపెన్ చేయలేదు. సో దాన్ని రన్ చేయడానికి కూడా మీరు సేమ్ కమాండ్ sudo cat పాత్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రూట్ నో పాస్వర్డ్ ఉందంటే మన సూడో వాడినప్పుడు పాస్వర్డ్ అయితే అడగదు అన్నమాట. సో అది మీనింగ్, రైట్. సో ఇట్లా మనం ప్రివిలేజ్ ఎస్కలేషన్ కూడా చేసుకొని మనకి ఫ్లాగ్స్ అయితే క్యాప్చర్ చేయవచ్చు అనమాట. సో ఇది, సో వన్స్ ఫ్లాగ్స్ క్యాప్చర్ అయినాక మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసిన నేను గ్రూప్లో, submit.cyberblocks.info. ఈ లింక్ మన గ్రూప్లో ప్రొవైడ్ చేసిన. ఎవరైతే కంప్లీట్ చేసారో రూట్ ఫ్లాగ్, యూజర్ ఫ్లాగ్, వాళ్ళ నేమ్ ఇక్కడ సబ్మిట్ చేసి చెక్ ఫ్లాగ్స్ కొట్టండి. సో దట్ వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, రైట్. సో అదైతే చేయండి. ఇది ఇక్కడ మర్చిపోకండి, ఇక్కడ మర్చిపోతే మీకు నేను పాయింట్స్ అయితే అలొకేట్ చేయలేను, రైట్. సో దట్స్ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్రాసెస్. అండ్ ఈ వీడియో మెంబర్స్ ఓన్లీకి ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది. 1 డే ఆగిన తర్వాత ఎప్పుడైతే ఛాలెంజ్ అయిపోతుందో నార్మల్ యూజర్స్కి కూడా సెండ్ అయిపోతుంది వీడియో. అండ్ చెప్పడం మర్చిపోయినా, నేను OVA ఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఏదైతే CTF ఉందో, సో దీని ఫైల్ నేను ప్రొవైడ్ చేస్తాను. సేమ్ మీకు ఇక్కడ వేసుకోండి, తర్వాత సెట్టింగ్స్కి వచ్చేయండి, తర్వాత ఇక్కడ నెట్వర్క్లో బ్రిడ్జ్ అడాప్టర్ కొట్టండి. సో దీన్ని స్కాన్ చేయాలంటే, దాని IP అడ్రస్ తెలవాలి అంటే మీరు ఈ కమాండ్ వాడచ్చు, nmap-sn. మీరు IP అడ్రస్ ఇవ్వచ్చు 192.168.29. మీ ఏదైతే హోస్ట్ సిస్టమ్ ఉంటుందో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కొట్టండి, ఇందులో IP కాన్ఫిగ్ కొట్టండి. అండ్ మీకు ఇక్కడ IP అడ్రస్ వస్తుంది చూడండి. సో ఈ ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేసి సింపుల్గా 0/24 అని కొట్టండి, కొట్టేసి ఎంటర్ కొట్టండి. వన్స్ ఎంటర్ కొట్టిరనుకో మీకు ఏమైతే IP అడ్రస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి, రైట్. సో 49 ఒకటి, 70 ఒకటి, 234 ఒకటి. ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి నా వైఫైకి కనెక్ట్ అయినాయి. మీరు అందులో సెలెక్ట్ చేసుకోవాలి మీ మిషన్ ఏది అని. సో ఒకసారి అన్ని IP అడ్రస్లో ఓపెన్ చేసి చూడండి బ్రౌజర్లో, మీకు ఏదైతే మన టాస్క్. సో IP అడ్రస్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే ఈ వెబ్సైట్ వచ్చిందనుకో అది మిషన్ IP అడ్రస్ అన్నట్టు. సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.